నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయ రంగం, పాత్రికేయ రంగం, ఈ రెండు రంగాలకు సామాన్యుడి దృష్టిలో ఒక పవిత్రత ఉండేది. నిజంగానే అవి పవిత్రమైన వ్యవస్థలు. ఈ రెండు రంగాల్లోని వారు అచ్చంగా ప్రజలకు మేలు చేయడం కోసం పనిచేస్తుంటారనేది ఒక నమ్మకం. అందుకే ఆయా రంగాలకు ఆ గౌరవం. ఇప్పుడు రాజకీయ రంగం ఎలా ఉంది, పాత్రికేయ రంగం ఎలా వర్ధిల్లుతున్నది? రాజకీయ పార్టీలు పాత్రికేయుల మీద దాడులకు దిగుతున్నాయి. పాత్రికేయులు కర్రలు రాళ్ళు పుచ్చుకుని దాడులు చేయడం లేదు, కానీ అంతకంటే నీచంగా తమ రాతలతో మానహననానికి పాల్పడుతున్నారు. రెండు రంగాలు కూడా పూర్తిగా దారి తప్పిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత్రికేయుల మీద, వారి ఆఫీసుల మీద దాడి జరిగితే దానిని ప్రత్యేకంగా ఖండించాల్సిన అవసరం ఏమిటి? మామూలుగా విద్వేషాలతో రగిలే రెండు వర్గాల మధ్య వ్యవహారంగానే ఎందుకు చూడకూడదు? మారుతున్న పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏవి తండ్రి విలువలు, ఏల మీకి విలాపాలు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవనికపై రకరకాల పరిణామాలు ఉధృతంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఎన్నికల సమరాంగణంలో విజయం సాధించడానికి, తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, తమ ప్రత్యర్థులను దుర్మార్గులుగా చిత్రీకరించడానికి వాడుకుంటూ ఉంటారు. చినుకు కురిసినా, జనం మురిసినా అది తమ ఘనతే అని తమకు వేసుకోవడానికి, ఆకురాలిన చీమ కుట్టినా అది ప్రత్యర్థుల కుట్రే అని బద్నాం చేయడానికి ప్రతి ఒక్కరూ హేతువులు వెతికే పనిలో సదా నిమగ్నమై ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో చీమ చిటుక్కుమంటేనే నానా గోల చేసేసేవాళ్లు పెచ్చరిల్లుతున్న వర్తమానంలో కలంధారుల మీద, పత్రికా విలేకరుల మీద, పత్రికా కార్యాలయాల మీద దాడులు జరిగితే ఊరుకుంటారా? ఊరు వాడా ఏకం చేసేయకుండా ఉంటారా? అదే జరుగుతోందిప్పుడు ఆంధ్రసీమలో. ఆందోళనలు రేగుతున్న మాట, వాటిని భూతద్దంలో చూపిస్తున్న మాట అంతా నిజమే, కానీ అందులో ఔచిత్యమెంత? రాజకీయం చేసుకునే వారికి వేరే పని లేదా? వార్తలు రాసుకునే వారి మీద దాడులకు దిగాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడుతోంది? రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లడము, వారిని ఇరుకున పెట్టడము, వారి మీద అక్రమ కేసులు బనాయించడము, లేదా అలాంటివి బనాయించినట్టుగా ఆగ్రహించి ఉద్యమాలు చేయడము, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు రాజకీయ నాయకులకు అనేకం ఉంటాయి కదా. ఇన్ని పనుల ఒత్తిడి మధ్యలో జర్నలిస్టుల గురించి పట్టించుకునేంత తీరిక వారికి ఉంటుందా అనే సందేహాలు కూడా ఎవరికైనా కలగవచ్చు. సాధారణంగా జర్నలిజం తరగతుల్లో సరదాగా పెద్దలు ఇలా చెబుతుంటారు: రాజకీయ నాయకుడు అనేవాడు జర్నలిస్టుతో ఎన్నటికీ తగాదా పెట్టుకోడు. వాడిని తిడుతూ రాసినా సరే పిలిచి భోజనం పెట్టి పంపిస్తాడు. పొగుడు లేదా తిట్టు, నా గురించి ఏదో ఒకటి రాయకుండా మాత్రం ఉండద్దు అని కోరుతుంటాడని అంటుంటారు. మరి అలాంటి కల్చర్ మనకు అలవాటు ఉండగా వారి మీద దాడులు చేసేదాకా వైషమ్యాలు ఎందుకు ముదురుతాయి? పాత్రికేయ రంగానికి, రాజకీయ రంగానికి ఈ శత్రుభావం అనేది ఈనాడే పుట్టిందా? ఇది వరలో లేదా? ఇప్పట్లో తేలే ప్రశ్న కాదిది. అసలైన మూలాల్లోకి వెతుక్కుంటూ మనం వెళ్ళలేము, కానీ కొన్ని దశాబ్దాల కిందటి పరిస్థితులను గుర్తు చేసుకుందాం. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. చిట్ట చివరికి రాజశేఖర రెడ్డి నెగ్గారు. ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా చెప్పారు: ఈ ఎన్నికల్లో నేను కేవలం తెలుగుదేశం మాత్రమే పోరాడవలసి వచ్చి ఉంటే సులభంగానే నెగ్గేవాడిని. ఈనాడుతో కూడా సమాంతరంగా తలపడాల్సి వచ్చింది, అందుకే కాస్త కష్టమైంది అన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఒక పత్రిక ఒక రాజకీయ అభ్యర్థికి ప్రధాన ప్రత్యర్థిగా మారటం అనేది ఇవాళ పుట్టిన సంస్కృతి కాదు, కొన్ని దశాబ్దాల కిందటే స్పష్టంగా ఏర్పడింది. మరి ఈ మధ్యకాలంలో అలాంటి సంస్కృతి ఎంతగా మితిమీరి పెరిగి ఉండాలి, ఎంతగా విశ్వరూపం దాల్చి ఉండాలి, దాన్నే మనం ఇప్పుడు చూస్తున్నాం. పాలిటిక్స్, జర్నలిజం రంగాలకు ఒక సారూప్యత ఉంది. ఈ రెండు రంగాల్లోని వారందరూ కూడా తాము ప్రజాసేవ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక రకంగా అది నిజమే. ఈ రెండు రంగాలు పురుడు పోసుకున్న తొలి రోజుల్లో అలాంటి లక్ష్యాలే వారికి ఉండేవి. ఆ లక్ష్యాలకు నిదర్శనాలు అయిన గొప్ప నాయకులు, జర్నలిస్టులు స్వాతంత్ర పూర్వ చరిత్రలో మనకు ఎల్లెడలా కనిపిస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా పోకడలు మారుతూ వచ్చాయి. అధికార మోహం, అక్రమ ధనార్జన అనేవి రాజకీయ లక్ష్యాలయ్యాయి. జర్నలిజం యజమానులకు ఒక వ్యాపారమైంది, జర్నలిస్టులకు కేవలం ఒక ఉద్యోగంగా మారిపోయింది. ఈ క్రమంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి, అనేక దశలు ఉన్నాయి జర్నలిజంలో కానీ రాజకీయాల్లో కానీ. ఇవాళ మనకు కనిపిస్తున్న పతన రూపాలు ఒక్కసారిగా వచ్చినవి కాదు, క్రమక్రమంగా దిగజారుతూ పోవడం వల్ల ఏర్పడిన రూపాలు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద, జర్నలిస్టుల మీద దాడి జరిగిందని, ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశారని పచ్చ మీడియాలో మాత్రం వార్తలు వెల్లువెత్తాయి.
జర్నలిస్టులకు మద్దతుగా ఇతర జర్నలిస్టులందరూ దీక్షలు ప్రదర్శనలు చేస్తున్నట్టుగా వార్తలు కూడా ఆయా మీడియా సంస్థల్లో తప్ప మరెక్కడా రాలేదు. చూడబోతే ఈ సంఘటనలు కూడా రాజకీయ ప్రయోజనాలకు ఒక ఆలంబనగా వాడుకోవడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న తీరు మనకు కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మీడియా మీద దాడి చేసేస్తున్నారు అని గగ్గోలు పెడుతున్న సమయంలో పరిస్థితుల్ని ఓసారి లోతుగా గమనించాలి. ఆందోళన చేస్తున్న వారు చాలా చిత్రంగా మాట్లాడుతుంటారు. జర్నలిస్టుల మీదనే దాడి చేస్తారా, కలం గళం నొక్కేస్తున్నారు అని పదే పదే అంటూ ఉంటారు. ఇక్కడ సామాన్యులకు అర్థం కాని సంగతి ఒక్కటే, పాలక పార్టీ లేదా ఏ ఇతర రాజకీయ పార్టీ అయినా జర్నలిస్టుల మీద అని మాత్రమే కాదు, ఏ సామాన్యుడి మీద దాడి చేసినా అది తప్పే కదా. జర్నలిస్టుల మీద దాడి అనేది ప్రత్యేకమైన తప్పు ఎలా అవుతుంది? కలం గళం నొక్కేస్తున్నారని ఆక్రోశించే వాళ్లకు సామాన్యుడి గొంతు నొక్కేస్తే పర్వాలేదా అనేది ఆ సందేహం. దాడి ఎవరి మీద చేసినా అది తప్పే, ఎవరు చేసినా దానిని తప్పు పట్టాల్సిందే. జర్నలిస్టులను ఒక ప్రత్యేక కేటగిరీగా చూడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఎస్సీలకు మహిళలకు ఉన్నట్టు జర్నలిస్టుల మీద దాడులకు ప్రత్యేకమైన చట్టాలేవి మన దేశంలో లేవు. ఇక్కడ మనం దాడుల సంగతి మాట్లాడుకుంటున్నాం, కానీ మన దేశంలోనే మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా జర్నలిస్టులను చంపేస్తున్నారు. అలాంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం, తెర వెనక్కు వెళ్ళిపోతున్నాం. ఒకరి మీద మరొకరు విరుచుకుపడితే అది దాడి అవుతుంది. కానీ ఏపీలో జర్నలిస్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నది దాడులేనా? ఆ నిర్వచనం కిందికి వస్తాయా అనేది మీమాంస. ఎందుకంటే ఏకపక్షంగా జరుగుతున్న వ్యవహారాలు కాదు అవి. జర్నలిస్టుల రూపంలో ఉన్న పచ్చ పార్టీ కార్యకర్తల మీద మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అలాంటి వాటిని దాడులుగా అభివర్ణించలేం, దొమ్మిలుగా మాత్రమే పేర్కొనాలి. అవును, ఎందుకంటే జర్నలిస్టుల ముసుగులో వీళ్లు పాలకపక్షాన్ని బదనాం చేయడానికి, పచ్చదళాలకు రాజకీయ లబ్ధి అనుచిత మార్గాల్లో చేకూర్చి పెట్టడానికి కెలుకుతూ ఉంటారు. దానికి ఎవరైనా సరే ప్రతిస్పందించకుండా ఎందుకుంటారు? ఇవాల్టి రోజుల్లో జర్నలిస్టుల్లాగా ఉంటున్నారా? నిష్పాక్షికంగా ఒక్క అక్షరమైనా రాస్తున్నారా? పార్టీలే పత్రికల్ని పెట్టుకున్నాయి, పార్టీ ప్రయోజనాలకు మాత్రమే పత్రికలు కట్టుబడి ఉంటున్నాయి. పత్రికల యాజమాన్యాలు పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి. ఇక ఆయా పత్రికల్లోని జర్నలిస్టు యంత్రాంగం మొత్తం ఆ పార్టీ పట్ల విధేయత చూపించుకుంటూ వారి కోసం పనిచేయడం జరుగుతోంది. నిష్పాక్షికత ఎక్కడుంది? ఇందుకు ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క పత్రిక కానీ మినహాయింపు కానే కాదు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సాక్షి మీడియా సంస్థల మీద ఎన్ని రకాల ఆంక్షలు విధించారో అందరికీ తెలుసు. వాళ్ళను ప్రెస్ మీట్లకు కూడా రానివ్వకుండా శత్రువుల్లాగా చూశారు. సాక్షి జర్నలిస్టులు కూడా చంద్రబాబును ప్రత్యర్థిలాగా చూస్తూ ఆయనను ఇరుకున పెట్టడమే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చేవారు. తర్వాత జగన్ సీఎం అయ్యారు. తెలుగుదేశానికి ఉన్న 2 పత్రికలు ఇక తమ విశ్వరూపం చూపించడం ప్రారంభించాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల విలేకరులు వస్తున్నారంటేనే అనవసరమైన సంభాషణలతో ప్రెస్ మీట్ పెట్టిన వారికి బీపీ తెప్పించడానికి వస్తుంటారనే భావన పెరిగిపోయింది అందరిలోనూ. కేవలం ప్రెస్ మీట్లకు వెళ్లే జర్నలిస్టులు మాత్రమే కాదు, టీవీ ఛానళ్లలో డిబేట్లు నిర్వహిస్తున్న వారు మాత్రం ఎలా ఉంటున్నారు? పార్టీ తరపున నడి రోడ్డులో ఎదుటి పార్టీ కార్యకర్తలతో కలబడి కొట్లాడుకునే గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు. డిబేట్ నిర్వహిస్తూ ప్రయోక్తగా ఉండే జర్నలిస్టు సంధానకర్తగా విరుద్ధ భావాలు వ్యక్తమవుతోంటే వాటి మధ్య సమన్వయం చేయాల్సింది బదులుగా తనకు కిట్టని పార్టీ నాయకుల్ని డిబేటుకు పిలిచి చొక్కా చేతులు పైకి మడిచి మీసం మెలేసి వారితో కలబడే రౌడీల తరహాలో మాట్లాడటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. జర్నలిస్టుల్లాగా ఎక్కడ మిగిలి ఉంటున్నారు? మీడియా సంస్థల అధిపతులు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే తైనాతీలుగా మారుతున్నారు. పార్టీల ద్వారా ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి తప్పుడు పెట్టుబడులతో వక్ర మార్గాలు తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టులు ఆయా పార్టీల కార్యకర్తల్లాగా మారిపోతున్నారు. నిష్పాక్షికత అనేది తమకొక మౌలిక లక్షణం అనే సంగతిని వారు మర్చిపోతున్నారు. ప్రత్యర్థి పార్టీల మీదకు మీడియా ముసుగులో ఎగబడుతుంటారు. లేకుంటే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఎందుకు జరుగుతాయి? ఒక జర్నలిస్టుని నిందించాల్సిన అవసరమేం లేదు. రాజకీయ నాయకులు కూడా అలాగే తయారవుతున్నారు. కేవలం సమాజ హితానికి పనిచేస్తాం, ప్రజల కోసం పాటుపడతాం అనే పాతకాలపు లక్ష్యాలే తమ లక్షణాలుగా ఇంకా చెప్పుకుంటూ దబాయించి బతికేస్తుంటారు. ఈ 2 రంగాలకు చెందిన వారు కూడా. జర్నలిస్టులు రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా మారుతోంటే గూండాలు, పెట్టుబడిదారులు రాజకీయ నాయకులుగా అవతారమెత్తుతున్నారు. రాజకీయ రంగం కూడా పూర్తిగా కలుషితమైపోయింది. కేవలం వ్యాపారం మాత్రమే తెలిసిన వారు, అడ్డదారుల్లో సంపాదించడం అలవాటుగా ఉన్నవారు మిక్కిలిగా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. గూండాలను, రౌడీలను వారు ప్రోత్సహిస్తున్నారు. ప్రజాసేవ అనే ఒక్క పదాన్ని పట్టుకుని అడుగుపెట్టేవారు ఈ 2 రంగాల్లోనూ కాగడా పెట్టి వెతికినా కనిపించరు. 2 రంగాలు పతనం అయిపోతున్నాయి. మీడియా వ్యక్తులు అయినంత మాత్రాన వారిని టచ్ చేయకుండా సాగాలనే ప్రత్యేక హక్కులను కోరుకోవాలంటే
మీడియా విలువలను పాటించే సత్ప్రవర్తన, నిష్పాక్షికతను వారు అలవర్చుకోవాలి. రాజకీయ నాయకుల మీద మీడియా చెత్తరాతలతో విరుచుకుపడకుండా ఉండాలంటే ఆ రంగంలో నిజాయితీ గల నాయకులు రావాలి. ఆదర్శాలు చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరణలో అంత సులువు కాదు. విలువలు దిగజారిపోయాక ఇప్పుడు ఈ రెండు రంగాల వారు కూడా పరస్పర విద్వేషంతో విలపించడం వల్ల ఉపయోగం ఉండదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.